వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం కోప్లాపూర్ గ్రామంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 క్వింటాల 20 కేజీల నకిలీ BT3 విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా గుంటూరు ప్రాంతం నుండి దిగుమతి చేసుకుని అక్రమంగా పత్తి విత్తనాలను నిల్వ ఉంచుతున్నారన్నారు. ఇందులోని 2 నిందితులు ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్మితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. నిన్న గురువారం రోజు అర్ధరాత్రి సమయంలో పోలీసు మరియు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బోత్ టీమ్స్ కలిసి గోప్లాపూర్ గ్రామం జడ్చెర్ల మండలంలో ఇట్లా కల్తీ పత్తి విత్తనాలు అమ్ముతున్న సమాచారం మేరకు రైడ్ చేయగా ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర మరియు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నియర్లీ 320 కేజెస్ నకిలీ పత్తి విత్తనాలు పట్టుకోవడం జరిగింది. వీటి విలువ అందాజా 3.5 లక్షల వరకు ఉంటుంది. సో వాటిని సీజ్ చేసి తీసుకొచ్చాము. తర్వాత వాటిని ల్యాబ్కు పంపించడం జరిగింది. దీంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు సహకారంతో ఇది చేయడం జరిగింది. ఈ మహబూబ్నగర్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలని అరికట్టడం కోసము కలెక్టర్, ఎస్పీ గారి ఆధ్వర్యంలో టోటల్గా ఒక 15 మండల్ టీమ్స్ మరియు ఒక డిస్ట్రిక్ట్ టీము ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సిఐలు, ఎస్ఐలు మరియు అగ్రికల్చర్ ఏఈఓస్ అంతా సంయుక్తంగా కలిసి అరికట్టడం కోసము మేము ప్లాన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్కడైతే బయట పొరుగు రాష్ట్రాల నుంచి, పొరుగు ప్రదేశాల నుంచి వస్తున్నాయో అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ నకిలీ పత్తి విత్తనాలు కొనకుండా ఏది నకిలీ, ఏది నిజమైంది అనే దాని గురించి అవేర్నెస్ క్యాంప్స్ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ పత్తి విత్తనాలు తయారవుతున్నాయో అక్కడ యూనిట్స్ దగ్గర చెకింగ్ చేయటం, తర్వాత ఈ ఆథరైజ్డ్ రీటైల్ డీలర్స్ మండల కేంద్రంలో కానీ టౌన్లో ఉన్న వాటిని చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో దాచిపెట్టి అమ్మి రైతులకు డైరెక్ట్గా వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి మొత్తం 3 లెవెల్స్లో ఈ చెకింగ్ జరుగుతుంది. 100% మేము ఈ సీజన్లో రైతులు నకిలీ పత్తి విత్తనాలు కానీ మరి ఏవి ఇతర విత్తనాలు కానీ కొని నష్టపోకుండా చూస్తానికి మా వంతు మేము ప్రయత్నం చేయడం జరిగింది.